సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. బిషప్స్ ఇద్దరు కూడా, సింగం గారు అలాగే భాస్కర్ గారు, వాళ్ళకి ఇచ్చిన మీరు దర్శనం బట్టి ఎంతో వందనాలు, భారం బట్టి ఎంతో వందనాలు. ఈ వేదిక వాళ్ళు స్థాపించారు. ఈ కాలంలో తండ్రి అనేక చోట్లలో మేము సమాధానం కొరకు ప్రార్థన చేయాలి, సమాధానం కొరకు ప్రార్థన చేయాలి అని పెద్ద పెద్ద గ్రౌండ్స్ లో కూడా అందరు కూడా అసెంబ్లీ అయ్యే సమయంలో మేము ఒకటి జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. మా ఇద్దరు బిషప్లకి మీరు ఆ దర్శనం ముందే ఇచ్చి ఉన్నారు. సమాధానం కొరకు మనం ప్రార్థన చేయాలి, సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి రాయబారులు మేము అయి ఉన్నాం అనే దర్శనం తండ్రి మీరు బిషప్స్ కి ఇచ్చి ఉన్నారు, మా సింగం గారికి అలాగే భాస్కర్ గారికి. దాన్ని బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఈ వేదిక స్థాపించటమే కాదు, ఎంతో భారంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ వేదిక మీద ఈ దినం వచ్చిన ప్రతి సేవకుడు సేవకురాలని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. వాళ్ళు కూడా సమయంలో వేరేదో పనుల్లో ఉండొచ్చు, కానీ మేము విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి. వద్దు సందుల్లో నించొని ప్రార్థన చేసే వాళ్ళు దేవుని దృష్టిలో ఎంతో ముఖ్యమైన వాళ్ళు అని ఆ సత్యంని గ్రహించి వాళ్ళు ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొనుటకు, అలాగే వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు వాళ్ళు ఎంతో మంచి ఉద్దేశంలతో వచ్చి ఉన్నారు తండ్రి. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తారు, దీవిస్తారు, ఆశీర్వదిస్తారని మేము నమ్ముచున్నాం. ఇప్పుడు వరకు మేము చేసిన ప్రతి ప్రార్థన మీ కృపాసింహాసనం చేరి ఉన్నదని మేము నమ్ముచున్నాం. ప్రత్యేకంగా మా పాస్టర్ మనోహర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యాక్సిడెంట్ అయిన తర్వాత కొంచెం శారీరక బాధతో ఆయన బాధపడుతుండగా మేము అందరం కలిసి మెలిసి సేవకులంగా, మీ అభిషక్తులంగా ఆ అనారోగ్యం నుంచి, ఆ బాధ నుంచి, ఆ శారీరక నొప్పి నుంచి మేము విడుదల ప్రకటిస్తున్నాం. అలాగే ఆ నొప్పిని మేము నజరేతైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. ఈ మీటింగ్ అయ్యే ముందే సహోడు అందరి ముందు సాక్ష్యం పంచుకునేటట్లు మీ కృప చూపించండి. అవును, మీటింగ్కి వచ్చే ముందు నాకు నొప్పి ఉండింది, కానీ మీటింగ్ అయ్యే చివరిలో నాకు నొప్పి లేదు, నాకు స్వస్థత కలిగింది, దేవుడు నాకు విడుదల ప్రసాదించాడు అని సాక్ష్యం పలికేటట్లు కూడా మీ కృప చూపించండి. ఈ సమయంలో తండ్రి మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే పోయిన వారము నేను ఒక మెలో డ్రామాటిక్ ఈవెంట్ చూపించాను. చార్లీ చాప్లిన్ తో కూడిన ఒక ఈవెంట్. చార్లీ చాప్లిన్ చాలా ఫేమస్ అయినప్పుడు అమెరికాలో అలాగే యూరోపా ఖండంలో ఎక్కడెక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారో అక్కడ రియాలిటీ షోస్ స్టార్ట్ అయినాయి. ఆ కాలంలో టీవీస్ లేవు, స్మార్ట్ ఫోన్స్ లేవు, సోషల్ మీడియా లేదు. అప్పుడు ఆ కాలంలో చాలా ఫేమస్ అయింది ఏంటంటే చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్. ఒక స్టేజ్ ఉండేది, అక్కడ చాలా మంది వచ్చి చార్లీ చాప్లిన్ వలె నటించేవారు. ఆయన ఎలాగ వస్త్రం ధరించుకునేవాడో అలాగ వస్త్రం ధరించుకొని ఆయన చేసే చేష్టాలు చేసేవారు. ఇంకా అక్కడ జడ్జెస్ ఉండేవారు, పెద్ద క్రౌడ్ ఉండేది, చాలా ఎంటర్టైన్మెంట్ ఆ టైంలో. ఇంకా జడ్జెస్ ఎవరు మంచిగా పెర్ఫామ్ చేశారో దాని ప్రకారంగా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇచ్చేవారు. చందు బ్రదర్, యూ కెన్ షో దట్ స్లైడ్ ఆఫ్ చార్లీ చాప్లిన్ అండ్ మెనీ పీపుల్ పార్టిసిపేటింగ్ ఇన్ ద చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కూడా చూపిస్తున్నారు. రైట్ ఎన్లార్జ్ చేయండి చందు బ్రదర్. రైట్ సైడ్ చూడండి, ఎంతో మంది చార్లీ చాప్లిన్ వలె డ్రెస్అప్ చేసుకొని వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే నిజమైన సంఘటన ఏంటంటే, నేను పోయిన వారం కూడా పంచుకున్నాను, శాన్ ఫ్రాన్సిస్కో పట్టణంలో అమెరికా దేశంలో 1910లో ఇటువంటి చార్లీ చాప్లిన్ కాంటెస్ట్ జరుగుతుండగా ఎవరికి తెలవకుండా నిజమైన చార్లీ చాప్లిన్ ఈ కాంటెస్ట్ లో పాల్గొన్నాడు. కానీ దుఃఖమైన విషయం, ఆ విచిత్రమైన విషయం ఏంటంటే నిజమైన చార్లీ చాప్లిన్ కి థర్డ్ ప్రైజ్ కూడా దొరకలేదు. అయితే ఈ మాటలు నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఈస్టర్ తర్వాత మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం రావటం మనము గమనించవచ్చు. నేను నా ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. సమాధి తోటలో మగ్దలేనే మరియ వెంటనే ప్రభు వారిని గుర్తించిందా, లేకపోతే తోటమాలి అనుకునిందా? తోటమాలి అనుకునింది. అలాగే ఇమాయు గ్రామం వైపు నడుచుకొని వెళ్ళే ఇద్దరు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళతో పాటు కలిసి నడిచే సమయంలో ప్రభుని గుర్తుపట్టారా, గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదు. ఇంకా ఈ వాక్య భాగం కూడా నేను చదివిస్తాను క్రిస్ బ్రదర్ తో. లూకాసు వార్త 24వ అధ్యాయము 36-37 వచనాలు. లూకాసు వార్త 24వ అధ్యాయం 36-37.
ఆ యేసుక్రీస్తు ప్రభువారు 10 మంది శిష్యులతో కనిపించినప్పుడు, తోమా లేడు ఆ సమయంలో, యూదా అయితే ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్నాడు, బహుశా 10 మంది ఉన్నారు. వాళ్ళు ప్రభువారిని సమీపంగా 3.5 సంవత్సరాలు చూశారు. కానీ ప్రభుని చూసినప్పుడు ఏమని అనుకుంటున్నారంట? 24 అధ్యాయం 36, 37 చదవండి క్రిస్ బ్రదర్. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానమవును గాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనపడనని తలంచిరి. భూతం అనుకుంటున్నారు చూడండి. సో దే వాజ్ అ సివియర్ ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం. నేను పోయిన వారము ఆల్రెడీ కొన్ని సబ్ టాపిక్స్ తీసుకొని కవర్ చేశాను. అదేంటో ఒక్కసారి మీకు చెప్పేసి నేను ఈ దినం మరి ఐడెంటిఫైతో కూడిన సబ్ హెడింగ్స్ తీసుకొని ధ్యానిస్తాను. చందు బ్రదర్, యూ కెన్ షో ద నెక్స్ట్ స్లైడ్. మొదటిగా ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్. ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్ అంటే ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే దేవుడు గెలిచేటట్లు చేస్తాడు. హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం మనం చదివితే, బలహీనులని ఆయన బలవంతుడుగా మారుస్తాడు అనే మాట అక్కడ ఉన్నది. పేతురు 3 సార్లు పిరికితనం వలన బొంకుతే అదే పేతురుని ధైర్యశాలిగా మార్చి పెంతెకోస్తు దినమున మనం గమనించాం. ఇప్పుడే క్రిస్ బ్రదర్ కూడా ఒక వాక్య భాగం చదివినిపించారు. పేతురు చేసిన ప్రసంగం వలన అక్కడ పుట్టిన స్పందన ఏంటంటే, రక్షణ పొందుటకు మేము ఏం చేయాలి అన్నప్పుడు 3,000 మంది రక్షించబడుతున్నారు పేతురు మాటలు విని. ధైర్యశాలిగా మార్చబడి ఒక సమయంలో పిరికితనంతో బొంకిన పేతురు 3,000 ఆత్మలు రక్షించబడేటట్లు దేవుని చేతిలో వాడబడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్ అని అంటే, జాగ్రత్త వినండి, మొదటి మరణ తీర్పు లేఖనంలో ఎక్కడ రాయబడి ఉన్నది అని అంటే, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం, నువ్వు మట్టి నుంచే వచ్చావు, తిరిగి మట్టికే వెళ్తావు అనే మాట ఈదేన్ తోటలో, మరి చెప్తున్నా, ఈదేన్ తోటలో వినిపిస్తున్నది మనకి. మరి నిత్య జీవంకి సూచించిన పునరుద్ధానం ఇంకొక తోటలో చరిత్రలో జరిగేటట్లు దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 19వ అధ్యాయం 41, 42 వచనాలు మనం చదివితే, ఎక్కడ యేసు సిలువ వేయబడేను అక్కడే పక్కన ఒక తోట ఉండేను, అక్కడ వాడబడని ఒక సమాధి ఉండేను, అక్కడ యేసుని పెట్టాను, తోటలో పెట్టాను. మొదటి మరణ శిక్ష ఎక్కడ విధింపబడిందంటే ఒక తోటలో. మరి నిత్య జీవంని సూచించే పునరుద్ధానము ఇంకొక తోటలో జరిగేటట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఆల్రెడీ ధ్యానించాము. దాని తర్వాత మనం చూసింది ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద రిజరక్షన్ పవర్. యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధాన శక్తి, ఆయన పునరుద్ధానం కంటే ముందే ఆయన దగ్గర ఉన్నది అనే మాట మనం చూసాం. మార్తాతో పలికిన మాటలు, ఏ దినం లాజర్ ని లేపాడో ప్రభువారు, నేనే పునరుద్ధానము, నేనే శక్తి, నేనే జీవం అని అంటున్నాడు. అంటే పునరుద్ధానం తర్వాత ప్రభువారికి పునరుద్ధాన శక్తి రాలేదు, కానీ ఆయన ముందే పునరుద్ధానుడు, ముందే ఆయన జీవమై ఉన్నాడు. కాబట్టి ఈస్టర్ దినమున ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చారు. ఐడెంటిఫైయింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే సబ్ హెడింగ్ నేను తీసుకున్నాను. సో ప్రభు వారి దగ్గర ఆ పునరుద్ధాన శక్తిని ఉంది. మనం సేవకులంగా మన సంఘ సభ్యుల ముందు నించొని మాట్లాడేటప్పుడు, పునరుద్ధాన శక్తి గురించి మాట్లాడేటప్పుడు మనము బల్లగుద్ది ఏం చెప్పాలంటే, పునరుద్ధాన శక్తి గురించి తెలిసి ఉండుట అంత ముఖ్యం కాదు, మనం వ్యక్తిగతంగా అనుభవిస్తున్నామా ఆర్ అనుభవించి ఉన్నామా అనేది మనం అడగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మరి క్రిస్ బ్రదర్ చదివి వినిపిస్తారు. క్రిస్ బ్రదర్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మీరు చనిపోయిన పరిస్థితి, అపరాధముల చేత పాపముల చేత మీరు చనిపోయి ఉన్నారు. పునరుద్ధాన శక్తిని మీరు రుచి చూస్తేనే ఆత్మిక మరణం నుంచి బయటికి వస్తారు. ప్రతి క్రైస్తవుని జీవితంలో, జాగ్రత్తగా వినండి, BC-AD అనుభవం అనేది ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు జన్మంతోనే లోక చరిత్ర 2 భాగాలుగా విభాగించబడటం కాదండి, అది ముఖ్యమే, కానీ అన్నిటికంటే ముఖ్యము మన వ్యక్తిగత జీవితంలో BC-AD అనుభవం ఉందా? యేసు నా జీవితంలో వచ్చే ముందు నా పరిస్థితి ఎలా ఉండిందంటే, నేను ఆత్మికంగా చనిపోయి ఉన్నాను, కానీ ప్రభువారు నన్ను నూతనపరిచాడు, నాకు కొత్త జీవం ఇచ్చాడు. ఆయన పునరుద్ధాన శక్తిని నాలో వాడాడు. వాడిన తర్వాత నేను ఆత్మికంగా జీవించటము ప్రారంభం చేశాను అని
ప్రతి సేవకుడు ప్రతి క్రైస్తవుడు పంచుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అది మనం చూసాము. మూడవది ఐడెంటిఫైయింగ్ ద కంప్లీషన్ ఆఫ్ అటోన్మెంట్ వర్క్. అంటే రోమిలికి రాసిన పత్రిక 4:25 ఏముందంటే, ఆయన మన అపరాధముల చేత అప్పజెప్పబడేను, నీతిమంతులుగా ఎంచబడుటకు ఆయన లేపబడేను. అంటే గుడ్ ఫ్రైడే దినంన యేసుక్రీస్తు ప్రభువారు ముగించిన రక్షణ ప్రణాళిక తండ్రి అంగీకరించాడు అనే దానికి రుజువు ఏంటి? ఈస్టరే రుజువు. ఆయన బయటికి వచ్చి పలికిన మొదటి మాట ఏంటంటే షాలోమ్. ఎలాగా ఇజ్రాయెల్ చరిత్రలో మనం గమనిస్తే లెవికాండం 16వ ఉంది. పశ్చాత్తాప దినంన ఒక యాజకుడు మేక రక్తంని తీసుకొని అతి పరిశుద్ధ స్థలం లోపల వెళ్ళి, కరుణాపీఠం అనేది ఉంటది అక్కడ నిబంధన మందసం మీద, అక్కడ రక్తం ప్రోక్షించి ఇజ్రాయిలీల వైపున ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆయన చేసిన ప్రార్థన తండ్రి అంగీకరించాడనే దానికి రుజువు ఏంటంటే, ఆయన కరుణాపీఠం మీద ప్రోక్షించిన రక్తం మాయమైపోతుంది. ఇంకా ఆయన బయటికి వచ్చి అందరు కంగారుతో ఎదురు చూస్తుంటారు. ప్రధాన యాజకుని ప్రార్థనలు తండ్రి విన్నాడా, పరమ తండ్రి విన్నాడా అని ఎదురు చూస్తుంటారు. ఆయన వచ్చి పలికే మొదటి మాట ఏంటంటే షాలోమ్, షాలోమ్. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యులతో కనిపించినప్పుడు పలికిన మొదటి మాట ఏంటంటే షాలోమ్. ఇప్పుడు మీరుకి దేవుని మధ్యన సమాధానము ఉన్నది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అదంతా కూడా మనం ధ్యానించాము. ఈ దినము ఐడెంటిఫైయింగ్ ద రిజరక్షన్ ప్రాఫెసీ. ఇప్పుడు చూడండి, క్రిస్ బ్రదర్ మనకి చక్కగా చదివినిపించారు. 16వ 10వ ఏమని రాయబడి ఉన్నది అక్కడ? నా పరిశుద్ధిని శరీరంని నేను కుళ్ళు పట్టనీయను, నా పరిశుద్ధిని శరీరంని నేను కుళ్ళు పట్టనీయను అనే గొప్ప ప్రవచనం ఎంత మార్గం సరళపరిచింది సువార్త బోధించే విషయంలో. అది నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను. ఏమనంటే, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏమనగా ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన ఉన్న శ్రేష్టమైన విషయాలు బట్టి ఆయనను ఆరాధించడము మనం నేర్చుకోవాలి. అందుకే డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్, ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతోనే ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. అన్ని పరిస్థితుల్లో దేవుడు మంచివాడు, నా దేవుడు మంచివాడు అన్ని పరిస్థితుల్లో. అయితే దేవుళ్ళు అనేక మంచి గుణములు ఉన్నాయి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు, ఆయనంత సర్వశక్తి దేవుడు ఎవరు లేరు, ఆయనంత ఐశ్వర్యవంతుడు ఎవడు లేడు. ఆయన సర్వజ్ఞాని కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన ప్రతి మైలురాయి సంఘటన గురించి ముందే ప్రవచనాలు రాసి పెట్టేశాడు. రేపు ఎవరు కూడా ఈ సంఘటనలు అకస్మాత్తుగా జరిగినాయని చెప్పుటకు వీలు ఉండకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సువార్త ఎవరి మధ్యన మొదట్లో బోధింపబడింది, అది కూడా నేను క్రిస్ బ్రదర్ తో చదివినిపిస్తాను. ఒకసారి తీయండి క్రిస్ బ్రదర్. రోమిలికి రాసిన పత్రిక 1:16 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. రోమిలికి రాసిన పత్రిక 1:16. సువార్తను గురించి నేను సిగ్గుపడవాలను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగ చేయడానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. మొదట్లో యూదునికి. యూదులు దేన్ని బట్టి అతిశయిస్తారు? మేము లేఖనం చదవటమే కాదండి, లేఖనాన్ని మేము కంఠసం చేసుకుంటామనే విషయం బట్టి వాళ్ళు అతిశయిస్తూ ఉంటారు. నేను వాళ్ళతో కరస్పాండ్ చేసేటప్పుడు జూయిష్ రాబాయిస్తో వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తుంటారు, మీరు క్రిస్టియన్స్, మీరు చదువుతానండి బైబిల్, మేము కంఠసం కూడా చేసుకుంటామని అంటారు. అది కూడా నిజమే. ఏమని అంటే, యూదుల సమాజంలో ఒక ఫంక్షన్ ఉంటుంది, ఒక ఆచారం ఉంటుంది, దాని పేరు బార్ మిట్జ్వా. ఆ బార్ మిట్జ్వా ఫంక్షన్ ఏం జరుగుతుందంటే, యూదుల సమాజంలో పుట్టిన ప్రతి శిశువు 12వ సంవత్సరం వయసు కలిగినప్పుడు బైబిల్లో ఉన్న మొదటి 5 పుస్తకాలు ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం చదవటమే కాదు, ఆయన కంఠసం చేసుకొని అందరి ముందు నించొని పలకాలి. అప్పుడు తల్లిదండ్రులు అతిశయించి అందరిని పిలిపించి ఒక ఫంక్షన్ పెట్టుకుంటారు. 12వ సంవత్సరం అప్పుడు బార్ మిట్జ్వా అనే ఒక ఫంక్షన్ జరుగుతుంది. సో ఈ యూదుల మధ్యన మొదట్లో సువార్త బోధింపబడింది. సో దేన్ని ఆధారం చేసుకొని పెంతెకోస్తు దినంన పేతురు బోధిస్తున్నాడు? దేన్ని ఆధారం చేసుకొని? ఆ ఆధారం చేసుకున్న ప్రవచన ఎలాగ మార్గం సరళపరుస్తుందో ఒకసారి ఈరోజు మనం గమనిద్దాం. ఐడెంటిఫైయింగ్ ద రిజరక్షన్ ప్రాఫెసీ అండ్ ద పవర్ దేర్ ఆఫ్. జాగ్రత్తగా వినండి. మన దేవుళ్ళు ఉన్న అనేక మంచి విషయంలో ఒక మంచి విషయం ఏంటంటే, ఆయన మార్గం సరళపరిచే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి.
అబ్రహాం దాసుడైన ఎలియజర్ ఒక పెద్ద పని చేయుటకు ప్రయాణమై వెళ్తున్నాడు. హారాన్ అనే ప్రాంతం, దూర ప్రాంతం. అక్కడ అబ్రహాం బంధువులైన ఆయన మొదట్లో వెతకాలి. ఆ కాలంలో టెలిఫోన్స్ లేవు, జిపిఎస్లు లేవు, ఏం కూడా లేవు. అక్కడ వెళ్ళి వెతకాలి ఎవరు అబ్రహాం బంధువులు, ఎవరు విగ్రహారాధన చేయట్లేదు. దాని తర్వాత అక్కడ ఉన్న ఒక కన్యకని ఒప్పింపజేయాలి ఆయనతో పాటు ప్రయాణం చేసి వచ్చుటకు, ఎవరికి భార్యగా అవుటకు, ఈసాక్కి భార్యగా అవుటకు ఒప్పింపజేయాలి. ఆమె దూర ప్రయాణం చేసి ఇంతో పాటు రావాలి, ఈయన నమ్మి రావాలి. అప్పుడు ఆయన మనసులో ఉన్న కంగారు అబ్రహాంతో పంచుకున్నప్పుడు అబ్రహాం ఎలాగా స్పందిస్తాడు అని అంటే, నా దేవుడు ఆయన దేవదూతని మొదట్లో పంపించి మార్గం సరళపరుస్తాడు అని అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈసాకు పెళ్లి విషయంలో దేవుడు మార్గం సరళపరిచాడు అని అంటే, ఆయన కుమారుని విషయంలో, యేసుక్రీస్తు ప్రభు వారి కుమారుని పెళ్లి విషయంలో మార్గం సరళపరచడా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటిగా సంఘ సభ్యులుగా ఎవరు చేరబడారు? 3,000 యూదులు. 3,000 యూదులు. వాళ్ళు ఎటువంటి యూదులు అంట? అది కూడా నేను క్రిస్ బ్రదర్తో చదివినిపిస్తాను. 2వ అధ్యాయం 5వ వచనం చదవండి బ్రదర్. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం. ఓకే. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో, క్షమించండి, ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. భక్తి గల యూదులు అక్కడ వచ్చి ఉన్నారంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ద్వితోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం జ్ఞాపకం పెట్టుకోండి. నేను అన్ని కూడా చదివించట్లేదు, టైం లేదు కాబట్టి. దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే 3 పండుగలు పాటించుటకు. పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాల పండుగ. ఈ 3 పండుగలు ఆచరించుటకు యూదులు ఎక్కడున్నా సరే వాళ్ళు ఎక్కడ రావాలి అని అంటే యెరూషలేంకి రావాలి. ఎక్కడ దేవుని ఆలయం ఉందో అక్కడ వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. సో ఎన్ని దేశంల నుంచి వచ్చారంట ఈ భక్తి గల యూదులు? ఒకసారి ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. 16 పేర్లు మీకు కనిపిస్తాయి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి బ్రదర్. పార్థీయులు, మాధీయులు, ఎలామీయులు, మెస్పోతిమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫుగ్రియా, పంఫూలియా, ఐగుప్తు అను దేశముల యందరి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును. 16. ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఎక్కడున్నా సరే వీళ్ళు రావాలి. వీళ్ళు భక్తి గల యూదులు. భక్తి గల యూదులని మనం ఎందుకు చెప్పగలుగుతున్నాం? దూర ప్రాంతాల నుంచి రావాలంటే అది ఎంతో ప్రయాసంతో కూడిన పని, ఎంతో పట్టుదల ఉండాలి, ఖర్చుతో కూడిన పని, సమయము ఖర్చు పెట్టడం, డబ్బులు ఖర్చు పెట్టడం. అందుకే లేఖనం వాళ్ళని ఎలాగా వర్ణిస్తున్నది? భక్తి గల యూదులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భక్తి గల యూదులు. ఎందుకంటే నిజంగానే వాళ్ళు భక్తి గల యూదులు. ఇప్పుడు మనమందరం కూడా చాలాసార్లు బిల్లీ గ్రాహం గారి క్రూసైడ్ చూసాం. బిల్లీ గ్రాహం క్రూసైడ్ లో ఎలాగుంటదంటే, ఆయన చివరిలో ఆల్టర్ కాల్ ఇస్తారు. సువార్త బోధించి, ఆయన లోతైన మర్మాలు బోధించారు కానీ చక్కని సువార్త బోధిస్తారు బిల్లీ గ్రాహం గారు. బోధించి ఆయన ఇచ్చే ఆల్టర్ కాల్ అప్పుడు ఆయన పలికే మాటలు ఏంటంటే, ఎవరన్నా డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారా? ఎవరన్నా ఆల్కహాలిక్స్ ఉన్నారా? ఎవరన్నా ఉమనైజర్స్ ఉన్నారా? చెడ్డ పాపముల చేత మీ ఆరోగ్యం క్షీణిస్తున్నదా? యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని రక్షించుటకు ఇదో సిద్ధంగా ఉన్నారు, ముందుకు రండి అని ఆల్టర్ కాల్ ఇస్తారు. అనేకులు స్పందిస్తారు, అనేకులు రక్షణ పొందుతారు. ఇక్కడ పేతురు అటువంటి ఆల్టర్ కాల్ ఇవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళందరూ భక్తి గల యూదులు. ఆల్కహాలిక్సా అండి? అడుగుతారా మిమ్మల్ని? డ్రంకర్డ్సా, ఉమనైజర్సా, డ్రగ్ అడిక్ట్సా? కాదు. మరి వాళ్ళలో ఈ స్పందన పుడుతున్నది. అయ్యలారా, ఇప్పుడు రక్షణ పొందుటకు మేము ఏం చేయాలి? బాబోయ్ బాబోయ్, how can godly people also be moved to repentance? They are not drug addicts, they are not alcoholics, they are not womanizers. What happened? One resurrection prophecy brought about that change. ఆ వాక్య భాగం నేను ఇప్పుడు చదివిస్తున్నాను. మీరు బైబిల్స్ అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి, మీ సంఘాల్లో కూడా మీరు బోధించండి. ఇంకా కొన్ని రహస్యాలు నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను.
తీయండి క్రిస్ బ్రదర్. 2వ అధ్యాయం అపోస్తల కార్యం 23వ వచనం నుంచి 34వ వచనం వరకు కంటిన్యూస్ గా చదవండి. 23వ వచనం నుంచి 34వ వచనం వరకు. ఓకే, 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటుని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మలో పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కొల్లబట్టనియ్యవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్యనే ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళములో విడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం దేవుడు లేపెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రవచించిన ప్రకారంగా లేపెను. కంటిన్యూ బ్రదర్. యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. దానికి మేమందరం సాక్షులము. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచున్న వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయెల్ వంశము అంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పి ఇజ్రాయేలీలు అందరూ మీరు ఇది రూఢిగా నమ్ముడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు సిలువ వేసిన యేసు. భక్తి గల యూదులు వేశారండి సిలువ. లెట్స్ గో ఇంటు ద డెప్త్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. అరే, ఈ భక్తి గల యూదులు వేయలేదు కదా సిలువ. ఇప్పుడు ఏంటి, ఎందుకు ఇటువంటి స్పందన పుట్టింది ఈ భక్తి గల యూదుల్లో? పేతురు ఎందుకు ఈ మాటలు పలకగలుగుతున్నాడు? మీరు సిలువ వేసిరి యేసుని, ఆయనని దేవుడు ప్రవచనాలు నెరవేరుస్తూ సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చేటట్లు చేశాడు. మీరు సిలువ వేసిరి. జాగ్రత్తగా వినండి. అంతకి వీళ్ళెవరు? భక్తి గల యూదులు. జాగ్రత్తగా వినండి. మనం ప్రతి క్రైస్తవుడు ఈ సత్యము తెలుసుకోవాలి. పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం ఏంటో ప్రతి క్రైస్తవునికి తెలుసున్నారు. పాత నిబంధనంలో చిన్న దేశమైన ఇజ్రాయెల్, దాంతో దేవుడు దేశంగా నిబంధన కుదిరించుకుంటున్నాడు. చిన్న దేశం. దాన్ని ఎలాగ వర్ణిస్తుందంటే లేఖనం డాన్ టు బీర్షిబా అని అంటుంది. మనం ఎలాగ భారతదేశంని కాశ్మీర్ టు కన్యాకుమారి అని వర్ణిస్తాం, అలాగా ఇజ్రాయెల్ దేశంని లేఖనం ఎలాగ వర్ణిస్తుందంటే డాన్ టు బీర్షిబా. ఆ డాన్ టు బీర్షిబా ఎంత దూరమో నేను ఇజ్రాయెల్ దేశం సంచరించి వచ్చాను కాబట్టి నేను అధికారంతో మాట్లాడొచ్చు. 250 కిలోమీటర్ మాత్రమే, కర్నూలు టు హైదరాబాద్ అంతే. ఒకసారి చదువుదామా డాన్ టు బీర్షిబా ఎక్కడుందో? క్రిస్ బ్రదర్ తో నేను చదివిస్తాను. తీయండి బ్రదర్. మొదటి సామెల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. డాన్ టు బీర్షిబా అంటే జస్ట్ 250 కిలోమీటర్ మాత్రమే. మొదటి సామెల్ 3వ అధ్యాయం 20వ వచనం. ఓకే. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇజ్రాయెల్ అందరూ తెలుసుకొనిరి. దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇజ్రాయేలీలు అందరూ, లైక్ కాశ్మీర్ టు కన్యాకుమారి అని అంటాం భారతదేశం. అలాగే దాన్ టు బెర్షెబా, అదే ఇంకొక చోటలు కూడా వాడబడింది ఇదే ఫ్రేజ్. మనం చూద్దాం. 2వ సామెల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి కదా. 2వ సామెల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఇదంతా కూడా పోస్ట్ రిజరక్షన్ ఈవెంట్ కాబట్టి ఇంత లోతులో నేను వెళ్తున్నాను.
దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక. సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇజ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదనను. ఫుల్ ఇజ్రాయెల్ కి దావీదు రాజు అవుతాడు అని ఆ వ్యక్తి పలుకుతున్నాడు. జాగ్రత్త వినండి. దాన్ టు బీర్షిబా జస్ట్ 250 కిలోమీటర్ మాత్రమే. సో పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయేలీలని అందరినీ ఐగుప్తు దాసత్వం నుంచి, ఓన్లీ మోషేని కాదు, మిరియంని కాదు, ఆరోన్ని మాత్రమే కాదు, అందరినీ ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించి సీనాయి కొండ దగ్గర తీసుకొని వచ్చి దేశంగా వాళ్ళతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. దేశంగా. ఇప్పుడు ఒక వాక్య భాగం నేను చదివిస్తాను క్రిస్ బ్రదర్తో. అందరూ అనే మాట ఎన్నిసార్లు రాయబడింది 4 వచనాల్లో మీరు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 1 కొరింథీ 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవండి. ఎన్నిసార్లు అందరూ అనే మాట రాయబడింది ఒకసారి చూద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకున్నట్టు నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులు అందరూ మేఘం కింద నుండిరి, వారు అందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలను తాగిరి, ఆ బండ క్రీస్తే. అందరూ 4 వచనాల్లో 5 సార్లు ఉంది. అందరితో దేశంగా దేవుడు వాళ్ళతో నిబంధన కుదిరించుకున్నాడు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇజ్రాయెల్ దేశంలో, జాగ్రత్త వినండి, ఎవరన్నా ఒక్కడు పాపం చేసినా సరే దేవుడు దేశంని లెక్కలు అడుగుతాడు. ఎరికో పట్టణం మొదటి పట్టణం, కానాన్ దేశంలో వాళ్ళు స్వాధీనపరుచుకున్న పట్టణం, మొదటి పట్టణం ఎరికో పట్టణం. ఏదన్నా మొదటిది దేవుందే. మొదటి గొర్రె పిల్ల కన్నప్పుడు మందలో అది దేవునికి అర్పించాలి. మొదటి పంటని దేవునికి అర్పించాలి. మొదటి కుమారుణ్ణి సమర్పించాలి. అలాగే మొదటి పట్టణంలో ఉన్న వెండి బంగారం అంతా కూడా దేవుందే. కానీ ఎరికో పట్టణంలో యెహోషువ ఆజ్ఞాపించిన తర్వాత కూడా ఒక వ్యక్తి, ఆయన పేరు ఆచాను, అక్కడ ఉన్న వెండి బంగారంని చూసి ఆకర్షింపబడి కొంచెం తీసుకొని వచ్చి ఆయన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. అప్పుడు ఓన్లీ ఆచాన్ మీదనే దేవుని కోపం వచ్చిందా, దేశం మీద? దేశం మీద మొత్తం. చదువుదాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. ఓకే. శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. చదవండి. ఓకే. శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు ముని మనవడును జెబ్ది మనవడును కర్మీ కుమారుడైన ఆఖాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుందిన గనక యెహోవా ఇజ్రాయేలీల మీద కోపించెను. ఇజ్రాయేలీల మీద కోపించెను. అది ఇంకా అథెంటికేట్ అవుతుంది, సబ్స్టాన్షియేట్ అవుతుంది. ఎక్కడ? 22వ అధ్యాయం 20వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 22:20. 22:20. ఓకే, రైట్. జెరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇజ్రాయేలీల సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? తన సమాజం మీదకి కోపం రాలేదా? తన దోషం వల్ల ఆ మనుష్యుడు ఒక్కడే మరణమాయనా? కాదు, అందరూ. ఎందుకంటే దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకొక వాక్య భాగం కూడా నేను చదువుతాను. చాలా నీతిమంతుడైన ఎజ్రా రాసిన పుస్తకం, ఆయన పేరే ఉంది దానికి. ఇంకా ఎజ్రా ఎంత మంచి నీతిమంతుడు అంటే ఆయన ద్వారానే మొదటి దినవృత్తాంతం, 2వ దినవృత్తాంతం కూడా రాయబడింది. నీతిమంతుడు. ఆయనకు ఒక కబురు వచ్చింది, ఇజ్రాయేలీలు అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారంట. అప్పుడు ఎజ్రా స్పందన ఎలాగుండింది చూద్దామా? మరి క్రిస్ బ్రదర్తో చదివిస్తాను. 9వ అధ్యాయం ఎజ్రా గ్రంథం మొదటి 4 వచనాలు చదవండి బ్రదర్. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఆ ప్రశ్నకి జవాబించటకు సిద్ధంగా ఉండండి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇజ్రాయేలులను, యాజకులను, లేవీలను, కనానీయులు, హిత్తీలు, పెరిజీలు, యెబూసీలు, అమోనీయులు, మొయాబీలు, ఐగుప్తీలు, అమోరీయులు అనే దేశపు జనములో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులను తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసికొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి.
నేను ఈ సంగతి విని నా వస్త్రము పై దుప్పటిని చింపుకుని నా తల వెంట్రుకలను నా గెడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకుని విభ్రాంతి పడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి. చాలు. ఇప్పుడు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ అన్య స్త్రీలను పెళ్లి చేసుకునే పాపము ఎజ్రా చేశాడండి? నో నో, చేయలేదు. మరి కబురు వచ్చింది వేరే అలా చేస్తున్నారని. ఈయన ఎందుకు వస్త్రం చింపుకొని ఇంకా తల వెంట్రుకలని పెరికి వేసి దాడి వెంట్రుకలను పెరికి వేసి ఎందుకు చింతపడాలి? రీజన్ ఏంటంటే దేవుడు దేశంతో నిబంధన కుదిరించుకున్నాడు. దేశంతో. వేరే ఇజ్రాయేలీలు ఎవరన్నా పాపం చేస్తే దేవుని ఉగ్రత దేశం మీద వస్తుంది. ఇప్పుడు ఈ సత్యం మనం అర్థం చేసుకుంటే పోస్ట్ రిజరక్షన్ ఈవెంట్ లో సంఘం జన్మించిన దినమున, పెంతెకోస్తు దినమున ఎందుకు భక్తి గల యూదులు, ఒప్పింపబడి భక్తి గల యూదులు, వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ కాదు, ఉమనైజర్స్ కాదు, ఆల్కహాలిక్స్ కాదు, వాళ్ళు వచ్చి పేతురు దగ్గర అయ్యలారా ఇప్పుడు రక్షణ పొందుటకు ఏం చేయాలని ఎందుకు అడుగుతున్నారు? ఇజ్రాయేలీలారా మీరు మెస్సయ్యని సిల్వ వేసిరి. వాళ్ళు వేయలేదు కావచ్చు, కానీ వేరే ఇజ్రాయేలీలు వేస్తే దేశంతో నిబంధన కుదిరించుకున్న దేవుడు వీళ్ళని కూడా లెక్కలు అడుగుతాడు. సుమి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు మెస్సయ్యని సిల్వ వేసిరి, ప్రవచనాలు నెరవేర్చబడేటట్లు ఆ మెస్సయ్య పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు, దానికి మేము సాక్షులము అని అంటే ఆ ప్రవచన ఎలాగ పనిచేస్తుంది, ఆ మాటలు ఎలాగ పనిచేస్తున్నాయి అంటే భక్తి గల యూదులు వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏం చేయాలి? క్షమాపణ దేవుని దగ్గర పొందుటకు ఏం చేయాలి? మారు మనసు పొందుడి, యేసు నామంలో బాప్తిజం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము పొందుడి. ఈ సత్యం ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. భక్తి గల యూదులు ఎందుకు ఒప్పింపబడారు? వాళ్ళు చంపలేదే మెస్సయ్యని, కానీ దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడనే సత్యము వాళ్ళకి తెలుసు. కొత్త నిబంధనకి పాత నిబంధనకు ఉన్న వ్యత్యాసం అది మీకు తెలిసి ఉండాలి. పోలిక కూడా మీకు తెలిసి ఉండాలి. కొత్త నిబంధనలో దేవుడు ప్రతి స్థానిక సంఘంతో, ఇప్పుడు సువార్త ప్రపంచమంతా కూడా వ్యాపించింది. ఇప్పుడు ఒక చిన్న దేశం లోపలే యెహోవా దేవుడు పూజింపబడట్లేదు. ఇప్పుడు సువార్త దేశం ప్రపంచం అంతా కూడా వ్యాపించింది. ఇప్పుడు ప్రతి స్థానిక సంఘంతో దేవుడు నిబంధన కుదిరించుకుంటున్నాడు. ప్రతి స్థానిక సంఘం ఆయనకు ఒక చిన్న ఇజ్రాయిల్ వలె కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరే చెప్పండి. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో ప్రభువారు 7 సంఘాలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లవదికా సంఘం ఉన్న లోటుపాట్లు బట్టి స్మిర్నా సంఘం లెక్కలు అడుగుతున్నారా? చెప్పండి. లేదు. అలాగే మరి సార్ది సంఘంలో ఉన్న లోటుపాట్లు బట్టి ఫిలదెల్ఫియా సంఘం లెక్కలు అడుగుతున్నాడు? లేదు. ఎందుకంటే ఇప్పుడు సువార్త ప్రపంచమంతా కూడా వ్యాపించింది. ప్రతి స్థానిక చిన్న సంఘము దేవుని దృష్టిలో ఒక చిన్న ఇజ్రాయిల్ వలె కనిపిస్తుంది. ఇంకొకటి, చిన్నగుంది కాబట్టి ఈ పోలిక కూడా ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. చిన్న ఇజ్రాయెల్ దేశం చుట్టూ అందరు ఎప్పుడు శత్రువులు ఉంటారు సుమి. అలాగే ప్రతి చిన్న స్థానిక సంఘం చుట్టూ కూడా శత్రువులు ఉంటే మనం ఆశ్చర్యపడకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు పరిపూర్ణంగా ఇజ్రాయెల్ దేశం ఎలాగా దేవుని మీద ఆధారం పడుతుందో భద్రత కొరకు ప్రతి స్థానిక సంఘము దేవుని భద్రత కొరకు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారం పడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పోలికలు ఎంత తేటగా కనిపిస్తున్నాయి చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో identifying the resurrection prophecy. Today, we have dwelt on that. What has that created? That has brought the godly Jews to their knees. They have been convicted and they are repenting. అదే ఆ పునరుద్ధానంతో కూడిన ప్రవచన లేకుండా ఉంటే ఆ దినం పేతురు ఇంత అధికారంతో ఇంత శక్తితో బోధించడానికి వీలయ్యేది కాదు. ఎవరి మధ్యన బోధిస్తున్నాడు? ఎవరు లేఖనాన్ని కంఠసం చేసుకుంటారో, ఎవరికి ఈ వాక్య భాగం సరిగా అర్థమవుతుందో వాళ్ళ మధ్యన పునరుద్ధానంతో కూడిన ప్రవచనాన్ని తీసుకొని బోధించి పేతురు వాళ్ళని ఒప్పింపజేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ పునరుద్ధాన ప్రవచన మార్గం సరళపరిచింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ ఒక్క వాక్య భాగం నేను ముగించేస్తున్నాను. పౌలు భక్తుడు కూడా ఎక్కడ సువార్త బోధించడానికి వెళ్ళినా సరే మొదట్లో సువార్త బోధించడము ఆయన యూదుల సమాజ మందిరం నుంచే స్టార్ట్ చేస్తాడు.
ఈ పునరుద్ధాన ప్రవచనాన్ని తీసుకొని బోధించి వాళ్ళని ఒప్పింపజేస్తాడు. ఒకసారి మనం చూద్దామా? అపోస్తల కార్యం 13వ అధ్యాయం 15వ వచనము. అక్కడ ఉన్న సమాజ మందిరం పెద్దలు అడుగుతున్నారు పౌల్ని, బర్నబాని, మీరు వచ్చి ఏమైనా వాక్య పరిచర్య చేస్తారా అని అడిగినప్పుడు ఆయన బోధిస్తూ ఎలాగా ఆ పునరుద్ధానంతో కూడిన ప్రవచన దగ్గర వస్తున్నాడు మనం చూద్దాం. ఒకసారి తీయండి బ్రదర్. 13వ అధ్యాయం 15వ వచనం. 13వ అధ్యాయం 15వ వచనం. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజపు మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధన వాక్యము చెప్పవలనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానం చేసేది. అప్పుడు పౌలు భక్తుడు స్టార్ట్ చేస్తున్నాడు వాక్య పరిచర్య. అదే 13వ అధ్యాయం 35, 36కి వచ్చేయండి బ్రదర్. మరి ఆ పునరుద్ధానంతో కూడిన ప్రవచనాన్ని ఆధారం చేసుకొని బోధిస్తున్నాడు చూడండి. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళబట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరమ వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, ఇంకా మీరు మీ హోంవర్క్ 13వ అధ్యాయం చివరి వరకు చదవండి. యూదులు ఎంతమంది ఒప్పింపబడుతున్నారో పౌలు భక్తుడు ఆ సమాజ మందిరంలో బోధించినప్పుడు అదంతా కూడా మనకి కనిపిస్తుంది. సో టుడే our focus is on identifying the resurrection prophecy, how it has been instrumental, how it has been a facilitator for winning the Jews to the Lord. ఎందుకంటే సువార్త ఎవరి మధ్యన మొదట్లో బోధింపబడింది? యూదుల మధ్యన. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐఎమ్ క్లోజింగ్ హియర్ నౌ. నేను చిన్న ప్రార్థన చేసి, అండ్ ఆల్సో ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్. పాత నిబంధనలో దేవుడు చిన్న దేశం ఇజ్రాయెల్తో నిబంధన కుదిరించుకుంటున్నాడు. కొత్త నిబంధనలో ప్రతి స్థానిక సంఘం అది చిన్నగానే ఉంటది, దాంతో దేవుడు నిబంధన కుదిరించుకుంటున్నాడు. చిన్న ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఎప్పుడు శత్రులు ఉంటారు, ప్రతి స్థానిక చిన్న సంఘం చుట్టూ కూడా ఎప్పుడు శత్రులు ఉంటారు. ఇద్దరు కూడా, ఇజ్రాయెల్ అన్న స్థానిక సంఘం అన్న, పరిపూర్ణంగా దేవుని మీద భద్రత కొరకు ఆధారం పడుతూనే ఉంటుంది. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను. ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద ఫ్లోర్ టు బిషప్ సింగం గారు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఈ పోస్ట్ రిజరక్షన్ ఈవెంట్స్ కొరకు మీరు మాకు ఇచ్చిన, ధ్యానించుటకు మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈస్టర్ తర్వాతనే తండ్రి 3000 ఆత్మలు రక్షింపబడుతున్నాయి పెంతెకోస్తు దినమున. దీన్ని బట్టి ఆ 3000 భక్తి గల యూదులు ఎందుకు వాళ్ళు ఒప్పింపబడారు అన్ని వివరాలు మీరు మాతో పంచుకున్నారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు. మేము ఏమేమి సత్యాలు ఈ జూమ్ మీటింగ్ చేత, ఈ సిపిఎం మీటింగ్ చేత ఏమేమి సత్యాలు, ఏమేమి మర్మాలు మేము గ్రహిస్తున్నామో తండ్రి, వేరే క్రైస్తవులతో కూడా మేము పంచుకునేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. చందు బ్రదర్ ఎంతో ప్రయాసంతో ప్రతి మీటింగ్ ని రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ అప్లోడ్ అయిన వీడియోని మేము అందరి మధ్యన సర్క్యులేట్ చేయుటకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. అలాగే మా సంఘాల్లో కూడా ఏమన్నా కొత్తది మేము నేర్చుకుంటే బోధించుటకు మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.